In previous class discuss about the సర్కిల్స్లో మనం 7 మార్క్స్ అనే వాటి గురించి మనం డిస్కస్ చేసాం, ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాము. అయితే ఈరోజు మనం ఆ ప్రాబ్లమ్స్ మీద కొన్ని హోంవర్క్ ఇచ్చాను. ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎలా చేయాలో చెప్తాను. నేను చెప్పిన తర్వాత మరి మీరు ప్రాక్టీస్ చేసి చేయాలి. అయితే దానిలో ఫస్ట్ హోంవర్క్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4, 1, 6, 5 అండ్ హ్యావింగ్ ది సెంటర్ ఆన్ 4x + 3y - 24 = 0. ఈ ప్రాబ్లం ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. అయితే ఒకసారి మళ్ళీ దాన్ని ఎలా చేయాలో ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. అది మీరు ఇంటి దగ్గర హోంవర్క్గా చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4, 1 అండ్ 6, 5 అండ్ హ్యావింగ్ ది సెంటర్ ఆన్ దిస్ లైన్. ఇప్పుడు మనం దీని డయాగ్రామ్లో చూసినట్లయితే కనుక మనం ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ సర్కిల్ ఈక్వేషన్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ జనరల్ ఈక్వేషన్గా x² + y² + 2gx + 2fy + c = 0. మన జనరల్ సర్కిల్ ఈక్వేషన్ మనం ఇక్కడ ఏమనుకున్నామంటే x² + y² + 2gx + 2fy + c = 0 అనుకున్నాము. అయితే ఆ సర్కిల్ గుండా పాస్ అయ్యే పాయింట్ ఏంటి, ఇక్కడ 4, 1 కాబట్టి ఈ 4, 1 పాయింట్ అనేది ఈ సర్కిల్ మీద ఉంది. కాబట్టి ఏం చేయాలంటే ఈ 4, 1ని ఈ సర్కిల్ మీద సబ్స్టిట్యూట్ చేస్తాము. మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకు లైన్ ఈక్వేషన్ 1 వస్తుంది. అలాగే 6, 5 అనేది ఇంకో పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్ కూడా మనకు దేని మీద ఉండాలంటే ఈ సర్కిల్ మీద ఉంది. కాబట్టి ఆ 6, 5ని కూడా మన సర్కిల్ మీద తీసుకున్నట్లయితే కనుక ఆ పాయింట్ అనేది ఆ సర్కిల్ మీద ఉంది. కాబట్టి ఆ 6, 5ని కూడా మనం ఏం చేస్తామంటే ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కానీ మనకి లైన్ ఈక్వేషన్ 2 వస్తుంది. అలాగే అండ్ హ్యావింగ్ ది సెంటర్ ఆన్ ది లైన్, ఏ లైన్ మీద ఉండాలి అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది మనకి ఈ లైన్ మీద ఉండాలి. ఏ లైన్ మీద అంటే ఇక్కడ 4x + 3y - 24 = 0 అనే లైన్ మీద ఉండాలి. అయితే మనకి ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ ఇది C అవుతుంది. అయితే దీని గుండా పాస్ అయ్యే లైన్ ఏంటంటే ఇక్కడ 4x + 3y - 24 అన్నాం. అయితే మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఏం తెలుసు అంటే ఇక్కడ -g, -f అని తెలుసు. అయితే ఆ -g, -f అనేది దేని మీద ఉండాలంటే ఈ లైన్ మీద ఉండాలి అంటున్నారు. కాబట్టి ఏం చేయాలంటే ఆ -g, -fని మనం ఏం చేస్తామంటే ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనం దానికి లైన్ ఈక్వేషన్ 3 అనుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి దీన్ని ఈ 3 ఈక్వేషన్స్ని అంటే ఈ 3 లైన్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినట్లయితే కనుక మీకు ఏమొస్తాయంటే అక్కడ g, f, c వాల్యూస్ వస్తాయి. ఆ g, f, c వాల్యూని మనం ఏం చేయాలంటే మనకు అనుకున్న రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనం అనుకున్న రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 కాబట్టి ఆ g, f, c వాల్యూస్ని ఏం చేయాలంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లంకి బ్రీఫ్గా సొల్యూషన్ ఇచ్చాను. తర్వాత సెకండ్ ప్రాబ్లం వచ్చేప్పటికల్లా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4, 1 6, 5 అండ్ హ్యావింగ్ ది సెంటర్ ఆన్ 4x + y - 16 = 0. ఇందాక సేమ్ ఏదైతే ప్రాబ్లం డిస్కస్ చేశానో అదే సేమ్ ప్రాసెస్ దీనికి కూడా చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే పాయింట్స్ రెండింటికి సేమే, అయితే లైన్ అనేది ఇక్కడ డిఫరెంట్ ఉంది. కాబట్టి మనకి సేమ్ ఇదే ప్రాసెస్ కనుక 4, 1, 6, 5ని మనం ఈ సర్కిల్ మీద సబ్స్టిట్యూట్ చేస్తాము. అలాగే సెంటర్ యొక్క సర్కిల్ యొక్క సెంటర్ అనేది మనకి దేని మీద ఉండాలంటున్నారు, ఇక్కడ లైన్ మీద. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే x, y ప్లేస్లో -g, -f సబ్స్టిట్యూట్ చేస్తాము. చేస్తే కానీ మనకు దాన్ని లైన్ ఈక్వేషన్ 3 అంటాము. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ 3 లైన్ ఈక్వేషన్స్ వస్తాయి. కాబట్టి ఆ 3 లైన్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే కనుక మనకి ఏమొస్తాయి అంటే అక్కడ g, f, c వాల్యూస్ వస్తాయి. ఆ g, f, c వాల్యూస్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. 2 ప్రాబ్లమ్స్ సేమ్ మోడల్స్ కాబట్టి ఈజీగా ఉంటే చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. అంటే సర్కిల్ ఈక్వేషన్ అనేది మనకి దేని గుండా పాస్ అవ్వాలంటే 3 పాయింట్స్ గుండా పాస్ అవ్వాలి అంటున్నాం. పాస్ అయితే కనుక మనకు ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి అంటున్నాం. అయితే సేమ్ ఇందాక మనం అనుకున్నట్టు దీనికి సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఫామ్ ఏమనుకున్నామంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. అయితే ఆ సర్కిల్ ఈక్వేషన్ మీద పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 1, 2 ఇచ్చారు. అలాగే సెకండ్ పాయింట్ 3, 4 ఇచ్చారు. అలాగే థర్డ్ పాయింట్ 5, 6 ఇచ్చారు. కాబట్టి ఈ 3 పాయింట్స్ని ఏం చేయాలంటే ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మీకు 3 లైన్ ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 లైన్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసినట్లయితే కనుక మనకి ఏమొస్తాయి అంటే ఇక్కడ g, f, c వాల్యూస్ వస్తాయి. ఆ g, f, c వాల్యూస్ని ఏం చేయాలంటే మనకి ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ అనేది వస్తుంది.
ఇది థర్డ్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ బ్రీఫ్గా చెప్పాను. అలాగే నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేటప్పటికి షో దట్ ది 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అన్నాడు అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ దే లై అన్నారు. అంటే ఏమవ్వాలంటే ఇక్కడ షో దట్ ది 4 పాయింట్స్ అనేవి మనకి ఏమవ్వాలంటే కాన్సైక్లిక్ అవ్వాలి అన్నారు. అయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ దే లై అంటే ఈ పాయింట్స్ అనేవి మనకి దేనిలో ఉండాలంటే ఆ సర్కిల్ మీదే ఉండాలి అంటున్నారు. అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 3 పాయింట్స్ని మనం సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ని x² + y² + 2gx + 2fy + c = 0 అనుకుంటున్నాము. ఆ సర్కిల్ మీద ఏం చేస్తారంటే ఇక్కడ మీ 3 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. దానిలో ఫస్ట్ పాయింట్ 1, -6, సెకండ్ పాయింట్ 5, 2, అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి 7, 0. ఈ 3 పాయింట్స్ని మనం ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ g, f, c వాల్యూస్ వస్తాయి. ఆ g, f, c వాల్యూస్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మీద మనకి ఇంకో పాయింట్ ఏమి ఇచ్చారంటే ఫోర్త్ పాయింట్ -1, -4 అంటే దీన్ని d పాయింట్ కనుక తీసుకున్నట్లయితే కనుక ఈ పాయింట్ మనం ఏం చేస్తాం మనకు వచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే మనకి ఆన్సర్ వస్తుంది కదా ఇక్కడ x² + y² GFC వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది కదా. ఆ సర్కిల్ ఈక్వేషన్లో ఏం చేస్తారంటే ఇంకో పాయింట్ ఏమి ఇచ్చారు ఇక్కడ -1, -4 ఆ పాయింట్ అనేది ఆ సర్కిల్ మీద ఉంటుంది అని చెప్పి ప్రూవ్ చేస్తే కనుక మనం దాన్ని ఏమంటామంటే కాన్సైక్లిక్ అంటాము. అయితే ఏం చేస్తామంటే ఈ సర్కిల్లో ఈ -1, -4ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఆ వాల్యూ అనేది 0 అయితే కనుక మనం ఏమంటామంటే ఆ పాయింట్స్ని కాన్సైక్లిక్ అంటాం. అంటే ఆ 4 పాయింట్స్ అనేవి కూడా ఆ సర్కిల్ మీద ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏం చెప్తామంటే కాన్సైక్లిక్ అని చెప్తాము. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 0, 0 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్ 6 యూనిట్స్ ఆన్ ది x యాక్సిస్ అండ్ 4 యూనిట్స్ ఆన్ ది y యాక్సిస్ రెస్పెక్టివ్లీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ కాన్సెప్ట్ మీద. ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ద x యాక్సిస్ ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే 2 × g² - c అవుతుంది. అలాగే ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద y యాక్సిస్ ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే 2 × f² - c అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే సర్కిల్ యొక్క లెంత్ ఇచ్చేసారు. అంటే x ఇంటర్సెప్ట్ మీద ఒక లెంత్ అలాగే y ఇంటర్సెప్ట్ మీద ఒక లెంత్ ఇచ్చారు. అది దానికి దేని గుండా పాస్ అవ్వాలి అంటున్నారంటే అక్కడ మనకి పాయింట్ హారిజిన్ గుండా పాస్ అవ్వాలి అంటే సర్కిల్ అనేది మనకి హారిజిన్ గుండా పాస్ అయితే కనుక దాని యొక్క లెంత్ ఇచ్చారు. మనకి సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతుంది ఇక్కడ. అయితే x యాక్సిస్ మీద ఒక లెంత్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్ 6 యూనిట్స్ ఆన్ x యాక్సిస్ అన్నారు. అంటే దీని యొక్క లెంత్ మనకి 6 యూనిట్స్ ఇచ్చారు. అలాగే y ఇంటర్సెప్ట్ మీద ఒక లెంత్ 4 యూనిట్స్ ఇచ్చారు. అంటే దీని యొక్క లెంత్ ఎంత అవుతుందంటే ఇక్కడ 4 యూనిట్స్ అవుతుంది. అయితే మనకి ఆల్రెడీ తెలిసి కండిషను ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ద x యాక్సిస్ ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ 2 × g² - c కాబట్టి మనకి x ఇంటర్సెప్ట్ మీద చేసే లెంత్ ఎంత అంటే ఇక్కడ 6 కాబట్టి ఈ వాల్యూని మనం ఏం చేస్తామంటే ఇక్కడ 6కి ఈక్వల్ చేస్తాము. చేసి దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే మనకి దానికి ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ కండిషన్ వచ్చేటప్పటికి అది y యాక్సిస్ మీద చేసే లెంత్ ఇక్కడ 4 యూనిట్స్ కాబట్టి ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ద y యాక్సిస్ అంటే ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ద y యాక్సిస్ ఈజ్ కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ 2 × s² - c కాబట్టి ఈ వాల్యూని ఏం చేస్తాను ఇక్కడ మీకు 4కి ఈక్వల్ చేస్తారు. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే కనుక మీకు GFC వాల్యూస్ వస్తాయి. మనం ఏం చేయాలంటే దాన్ని రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అంటే మనం ఏమనుకున్న జనరల్ ఈక్వేషన్ ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇక్కడ మనం 0, 0 అన్నారు కాబట్టి ఏం చేయాలంటే ఈ పాయింట్ని కూడా మనం ఏం చేస్తామంటే సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అలాగే g, f, c వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి వచ్చేటప్పటికల్లా ఎక్సర్సైజ్ 1Aలో 7 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఇవి ఆల్రెడీ చెప్పినాయే కాబట్టి ఒకసారి మళ్ళీ వీటిని ప్రాక్టీస్ చేయండి. చేసి ఈ సమ్స్ కూడా చేయండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1B అంటే సర్కిల్స్లోనే సెకండ్ ఎక్సర్సైజ్ 1B అనమాట. ఆ 1Bలో మనం టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. దీనిలో వచ్చేటప్పటికల్లా పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అనే సర్కిల్, అలాగే పవర్ ఆఫ్ ఏ పాయింట్ అనే సర్కిల్, అలాగే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఆ కాన్సెప్ట్స్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాము. అయితే ఆ కాన్సెప్ట్లో వెళ్ళేటప్పుడు ముందు ఫస్ట్ మనము నోటేషన్స్ అనేవి ఏంటో చూద్దాం. ఈ నోటేషన్స్ అనేవి నెక్స్ట్ ఫర్దర్గా చాప్టర్స్ కానీ లేదా ఫర్దర్గా ఎక్సర్సైజ్ కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి ఆ నోటేషన్స్ అనేవి ఏంటో చూద్దాం. ఇక్కడ లెట్ x² + y² + 2gx + 2fy + c = 0 be a circle and p of x1, y1, q of x2, y2 be a 2 పాయింట్స్. అయితే కనుక మనం దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే కనుక s = x² + y² + 2gx + 2fy + c అంటాము. ఇది మనకి ఏం తెలుసు అంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కాబట్టి s ఏమవుతుంది ఇక్కడ
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి అవుతుంది. అలాగే ఇక్కడ మనకి S1 అంటున్నాం. S1 అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనగా మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ దాన్ని S ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. అలాగే వై స్క్వేర్ని వై ఇంటూ వైగా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2gx అంటున్నాం. 2g అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ g ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2fy అంటున్నాం. 2fyని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ f ఆఫ్ వై ప్లస్ వై కింద రాసుకోవచ్చు ప్లస్ సి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ దాన్ని ఎలా రాసుకున్నాం? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ కింద రాసుకున్నాం ప్లస్ వై స్క్వేర్ని వై ఇంటూ వై కింద రాసుకున్నాము. అలాగే 2gxని ఎలా రాసుకున్నామంటే ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ కింద రాసుకున్నాము. అలాగే 2fyని ఎఫ్ ఇంటూ వై ప్లస్ వై కింద రాసుకున్నాము ప్లస్ సి అన్నాం. అయితే నెక్స్ట్ నొటేషన్ వచ్చేప్పటికల్లా S1 అంటున్నాం. అంటే S1 అనేటప్పటికల్లా ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్స్ మీద x1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే ఏమవుతుందంటే ఇక్కడ x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ ఎక్స్ ప్లస్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ y1 ప్లస్ సి. ఈ నొటేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి S1 అవుతుంది. S1 అంటే ఈ పాయింట్ మనం ఇక్కడ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అంటే 1 అనే దాన్ని మనం ఫస్ట్ దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ ఎక్స్ ప్లస్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ y1 ప్లస్ సి. దీన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ S1 అంటున్నాము. అలాగే నెక్స్ట్ నోటేషన్ S2 తీసుకున్నాం. S2 అంటే ఇక్కడ x2 ప్లస్ y2 ప్లస్ g ఆఫ్ ఎక్స్ ప్లస్ x2 ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ y2 ప్లస్ సి అన్నాం. అంటే ఏం చేస్తామంటే ఇక్కడ x1 రాసుకున్నాం కదా, దాని ప్లేస్లో 1 ప్లేస్లో మనం ఏం చేస్తామంటే 2గా తీసుకున్నట్లయితే కనుక x2 ప్లస్ y2 ప్లస్ g ఆఫ్ ఎక్స్ ప్లస్ x2 ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ y2 ప్లస్ సి. దీన్ని ఏమైనా డినోట్గా చేస్తామంటే ఇక్కడ S2గా డినోట్ చేస్తాము. నెక్స్ట్ S11 అన్నాం. S11 ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి అంటున్నాం. అంటే S11 అంటే మనకి ఇక్కడ ఏం చేస్తామంటే x1 ప్లేస్లో అంటే x ప్లస్ y ప్లస్ g ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ వై ప్లస్ సి. అంటే ఇక్కడ S11 అంటున్నాం కాబట్టి x1 అలాగే అంటే x మీద 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ x1 y1 g ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ y1 ప్లస్ y1 ప్లస్ సి. అంటే ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇక్కడ ఏమవుతుందంటే x1 ఇంటూ x1 స్క్వేర్ అవుతుంది. అలాగే y1 ఇంటూ y1 స్క్వేర్ అవుతుంది. ఇది ఏమొస్తుందంటే ఇక్కడ వాల్యూ 2x1 అవుతుంది. యాడ్ చేస్తే కనుక అంటే 2gx1 అవుతుంది. అలాగే వాల్యూ 2fy1 అవుతుంది ప్లస్ సి అవుతుంది. సేమ్ ఇదే నొటేషన్లో మనము S12 అంటున్నాం. అంటే ఏం చేయాలంటే S12 అంటే సెకండ్ దాని మీద మనం x1 ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 తీసుకున్నట్లయితే కనుక x1 x2 y1 y2 g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ ఎఫ్ ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ సి అవుతుంది. దీన్ని మనం S12 అంటాం నొటేషన్ని. ఆ S1 నొటేషన్ ఏంటంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ ఎఫ్ ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ సి. దీస్ ఆర్ ది నొటేషన్స్. మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ రివైజ్ చేస్తాను. S ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఫస్ట్ నొటేషన్. S1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ ఎక్స్ ప్లస్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ y1 plus c is second notation. S2 is equal to x2 plus y2 plus g of x plus x2 plus f of y plus y2 plus c third notation. S11 అంటే x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c ఇది fourth notation. S12 అంటే x1 x2 plus y1 y2 plus g of x1 plus x2 plus f of y1 plus y2 ఇది fifth notation. ఇప్పుడు మనం దీని మీద చూద్దాము. నెక్స్ట్ ది పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. ది పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అంటే మనకి ఇప్పుడు సర్కిల్ అనేది ప్లేన్ మీద 4 పార్ట్స్ కింద డివైడ్ అయితే కనుక మనకి ఆ పార్ట్స్ ఎలా ఉంటాయంటే కనుక చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ సర్కిల్ తీసుకున్నాం ప్లేన్ మీద. ఈ ప్లేన్ యొక్క ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అలా ఉంటుంది. అలాగే సెకండ్ రీజన్ వచ్చేటప్పటికల్లా సర్కిల్ అనేది కర్వ్డ్ సర్ఫేస్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఇన్ కర్వ్డ్ సర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. అలాగే సర్కిల్ అనేది అవుట్ ఆఫ్ ది సర్కిల్ అంటే సర్కిల్ యొక్క బయట ఎలా ఉంటుంది, అలాగే సర్కిల్ యొక్క ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ ఎలా ఉంటుంది, అలాగే సర్కిల్ అనేది కర్వ్డ్ సర్ఫేస్ మీద ఎలా ఉంటుంది, అలాగే సర్కిల్ అనేది అవుటర్ అంటే ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాము.
దానిలో నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి పాయింట్ గురించి మాట్లాడినట్లయితే కనుక మనకి సర్కిల్ యొక్క పాయింట్ అనేది ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయినప్పుడు కండిషన్ అలా ఉంటుంది. అలాగే పాయింట్ అనేది ఎక్స్టీరియర్ ఆఫ్ ది పాయింట్ అయినప్పుడు సర్కిల్ అలా ఉంటుంది. అలాగే పాయింట్ అనేది సర్కిల్ మీద ఉన్నప్పుడు కండిషన్ ఎలా అవుతుందో ఇప్పుడు చూద్దాం. ది పొజిషన్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. Let s is equal to 0 by a circle in a plane and p of x1 comma y1 be any point in the same plane, then p lies in the interior of the circle. అంటే ఇప్పుడు మనకి పాయింట్ అనేది కనుక ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాం. అంటే పాయింట్ అనేది మనకి సర్కిల్కి లోపల ఉన్నట్లయితే కనుక మనకి ఇప్పుడు ఇది ఏం తెలుసు అంటే సర్కిల్ యొక్క సెంటర్ కాబట్టి ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఇదేమో పాయింట్ అనేది మనకి సర్కిల్కి ఇన్నర్గా ఉంది కాబట్టి ఈ పాయింట్ పి అవుతుంది. అయితే మనకి సెంటర్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ రేడియస్ అని తెలుసు. అయితే మనకి కండిషన్ చేసినట్లయితే కానీ మనకి ఇక్కడ కండిషన్ ఏమొస్తుందంటే S11 అనేది లెస్ దాన్ 0 అవ్వాలి. S11 అంటే ఇక్కడ మనకి ప్రూవ్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఏం తెలుసు అంటే సిపి అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆర్కి ఈక్వల్ అవుతుంది. అయితే ఇక్కడ పి అనేది ఇంటీరియర్గా ఉంది కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే సిపి అనేది లెస్ దెన్ ఆర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్లో పి అనేది ఇన్నర్గా ఉంది కాబట్టి ఇన్నర్ అంటే మనకి నెగిటివ్ అవుతుంది కాబట్టి ఆ సిపి యొక్క డిస్టెన్స్ అనేది లెస్ దాన్ ఆర్ అవుతుంది. అయితే మనకి ఇప్పుడు దీనికి ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూస్తే కనుక ఇక్కడ మనకి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. అయితే మనకి ఈ యొక్క సర్కిల్ యొక్క సెంటర్ ఏం తెలుసు అంటే ఇక్కడ మనకి -g మైనస్ ఎఫ్ అని తెలుసు. అలాగే రేడియస్ వచ్చేటప్పటికల్లా స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ సి అని తెలుసు. అయితే ఈ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ తీసుకున్నాము. అయితే మనకి ఇక్కడ కనుక్కుంది ఏంటి వస్తుంది సెంటర్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ అనేది లెస్ దెన్ ఆర్ అవ్వాలి. అయితే మనకి ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ ఏం తెలుసు అంటే ఇక్కడ మనకి -g మైనస్ ఎఫ్ అని తెలుసు. అలాగే మనకి పాయింట్ తెలియదు కాబట్టి మనం ఆ పాయింట్ని ఏమనుకుంటున్నామంటే ఇక్కడ x1 y1 అనుకుంటున్నాము. అయితే ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ అనేది మనకి చూస్తే కనుక ఫార్ములా ఏమవుతుందంటే డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ మన ఫార్ములా ఏం తెలుసు అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మనకి సెంటర్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం ఇక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ సిబి అనేది లెస్ దెన్ ఆర్ కాబట్టి దీనికి ఏం చేద్దామంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే సిపి స్క్వేర్ లెస్ దాన్ ఆర్ స్క్వేర్ అవుతుంది. అయితే సెంటర్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ మన ఫార్ములా ఏం రాసుకున్నాం ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనుకున్నాము. అయితే ఇక్కడ ఇది x1 y1 అవుతుంది పాయింట్. అలాగే మనకి పాయింట్ ఏమవుతుందంటే x2 y2 అవుతుంది కాబట్టి మనకి ఫార్ములాలో అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ సెంటర్కి దానికి డిస్టెన్స్కి ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ ఏమొస్తుందంటే x1 ప్లస్ g హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ అన్నాం కాబట్టి ఇక్కడ x1 అడ్డప్పటికల్లా మనకి పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ x1 y1 -g మైనస్ ఎఫ్ x2 y2 అనేది ఏమవుతుందంటే ఇక్కడ x1 y1 అవుతుంది. మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ ఏమొస్తుందంటే x1 ప్లస్ g హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అన్న అంటే y2 మైనస్ y1 అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ y1 ప్లస్ g హోల్ స్క్వేర్ అవుతుంది లెస్ దెన్ ఇక్కడ రేడియస్ ఫార్ములా ఏం తెలుసు అంటే ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c అవుతుంది. అయితే r² అయితే కనుక ఏమవుతుందంటే ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి r² ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ g² ప్లస్ f² మైనస్ c అవుతుంది. ఇప్పుడు దీనికి ఇక్కడ అప్లై చేసినట్లయితే కనుక r² అంటే ఏమవుతుంది ఇక్కడ g² ప్లస్ f² మైనస్ c అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేయండి. అలాగే ఈ టర్మ్ని మళ్ళీ a ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేస్తే కనుక ఇక్కడ ఏమొస్తుందంటే x1² ప్లస్ g² అంటే a² ప్లస్ b² ప్లస్ 2gx1. అలాగే దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక y1² ప్లస్ f² ప్లస్ 2fy1 లెస్ దాన్ g² ప్లస్ f² మైనస్ c. ఇక్కడ మనకి ఇక్కడ g² అలాగే g² క్యాన్సిల్ అవుతుంది. అలాగే f² క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏం మిగిలిందంటే ఇక్కడ మనకి x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ఈ మైనస్ సిని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చినట్లయితే కనుక ప్లస్ సి అవుతుంది లెస్ దెన్ 0 అవుతుంది. మనకి ఇది నోటేషన్స్లో ఏం తెలుసు అంటే ఇక్కడ x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 అనే నోటేషన్ మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ S11 అని తెలుసు. అంటే S11 అనేది ఏమవుతుంది ఇక్కడ లెస్ దెన్ 0 అవుతుంది. మనకు కావాల్సిన కండిషన్ S11 అనేది లెస్ దెన్ 0. ఎప్పుడంటే ఈ కండిషన్ అంతా P అనేది పాయింట్ అనేది లైస్ ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయితే కనుక కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ S11 అనేది ఏమవ్వాలంటే లెస్ దెన్ 0 అయితే కనుక మనకి P అనేది ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. ఇది ఫస్ట్ దానికి నోటేషను.
అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పీ లైస్ ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అన్న, అంటే పాయింట్ అనేది కనుక మనకి సర్కిల్కి బయట ఉంటే కనుక కండిషన్ ఏమవుతుందో చూద్దాం. ఇదే ప్రాసెస్ తీసుకున్నట్లయితే పీ అనేది ఇక్కడ మనకి ఇంటీరియర్ తీసుకున్నాం, పీ అనేది ఎక్స్టీరియర్గా తీసుకుందాము. ఇది సెంటర్ అవుతుంది, పీ అనేది ఇక్కడ ఎక్స్టీరియర్ పాయింట్ అవుతుంది కాబట్టి దీని యొక్క రేడియస్ ఆర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్టీరియర్ పాయింట్ అంటున్నాం కాబట్టి వాల్యూ అవుతుంది అంటే పాజిటివ్ వాల్యూ అవుతుంది కాబట్టి మనకు సేమ్ ఇందాక తీసుకున్నట్లుగా సర్కిల్ ఈక్వేషన్ ఏం తీసుకున్నాం, ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0 తీసుకున్నాము. అలాగే ఈ సర్కిల్ యొక్క సెంటర్ -g, -f అవుతుంది. అలాగే రేడియస్ √g² + f² - c అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్ చేస్తాము. అయితే ఇక్కడ ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అన్నారు కాబట్టి ఇక్కడ cp అనేది ఏమవుతుందంటే > r అవుతుంది. సిపి అనేది మనం ఇక్కడ > r కింద తీసుకుంటాము. అయితే కనుక ఇప్పుడు దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేసినట్లయితే కనుక ఏమవుతుందంటే cp² > r² అవుతుంది. cp² > r² అవుతుంది. సేమ్ ఇందాక మనము సెంటర్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం రాసుకున్నామంటే ఇక్కడ √x2 - x1 2 + y2 - y1 2 ఫార్ములా అప్లై చేసుకున్నాము. దానికి అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ ఏమవుతుందంటే x1 + g + y1 + f 2 అవుతుంది. ఇక్కడ వాల్యూ > r² కాబట్టి r² అంటే మనకి ఏం తెలుసు, ఇక్కడ g² + f² - c తెలుసు. దాన్ని అప్లై చేసినట్లయితే కనుక దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ a + b 2 ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక x12 + g² + 2gx1 + y12 + f² + 2fy1 g² + f² - c అవుతుంది. బోత్ సైడ్స్ g² f² టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇంకా రిమైన్ టర్మ్స్ ఏమి మిగిలినాయి అంటే ఇక్కడ x12 + y12 + 2gx1 + 2fy + c అనేది > 0 అవుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ నోటేషన్ ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ పైన నేర్చుకున్నాము, x12 + y12 + 2gx1 + 2fy1 + c అనేది s11 అవుతుంది. అంటే ఇక్కడ s11 అనేది మనకి ఏమవుతుందంటే > 0 అవుతుంది. ఇప్పుడు ఇదంతా నోటేషన్ దేనికంటే పీ అనేది లైస్ ఇన్ ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయితే కనుక మనకి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ s11 అనేది ఏమవ్వాలంటే > 0 అయితే కనుక ఇది ప్రూఫ్. నెక్స్ట్ ఇప్పుడు పీ లైస్ ఆన్ ద సర్కిల్ అన్నాం. పీ లైస్ ఆన్ ద సర్కిల్ అన్నప్పుడు ఏమవుతుందంటే కండిషను, ఇప్పుడు పీ లైస్ ఆన్ ద సర్కిల్ అన్న, పీ లైస్ ఆన్ ద సర్కిల్ అంటే మనకి ఇక్కడ సర్కిల్ మీద పాయింట్ ఉంటే కనుక ఇది సర్కిల్ యొక్క సెంటర్ అవుతుంది. ఆ యొక్క సెంటర్ మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ -g, -f అనుకున్నాం. పాయింట్ని x1, y1గా తీసుకున్నాము. ఈ సర్కిల్ ఈక్వేషన్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c = 0. ఈ సర్కిల్ యొక్క సెంటర్ -g, -f. అలాగే రేడియస్ వచ్చేటప్పటికల్లా మనకి ఏమనుకున్నామంటే ఇక్కడ √g² + f² - c అవుతుంది. ఇచ్చిన కండిషన్ ఏంటి, ఇక్కడ పీ లైస్ ఆన్ ద సర్కిల్ అన్నారు. పీ లైస్ ఆన్ ద సర్కిల్ అన్నప్పుడు ఏమవుతుందంటే సెంటర్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ మనకి ఏం చేస్తే ఇక్కడ r అవుతుంది కాబట్టి cp = r అవుతుంది కండిషన్. అంటే p అనేది సర్కిల్ మీద ఉంది కాబట్టి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ cp = r అవుతుంది. మరి దీన్ని మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే కనుక cp² = r² అవుతుంది. ఇప్పుడు cp² అంటే సెంటర్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేసినట్లయితే కనుక x1 + g (2) + y1 + f (2) = r² అన్నాం. r² అంటే మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ హియర్ r = √g² + f² - c కాబట్టి r² అంటే ఎంత అవుతుందంటే వాల్యూ ఇక్కడ g² + f² - c అవుతుంది. ఇప్పుడు ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ g² + f² - c అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ x12 + y1 x12 + g² + 2gx1 + y12 + f² + 2fy1 ఇక్కడ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక -g² - f² + c = 0 అవుతుంది. ఇప్పుడు మనకి g² f² పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అవుతాయి. అలాగే f² పాజిటివ్ f² నెగిటివ్ రెండు క్యాన్సిల్ అయితే కనుక మనకి ఏం మిగిలింది ఇక్కడ x12 + y12 + 2gx1 + 2fy1 + c = 0 అవుతుంది. మనకి ఇది నొటేషన్ ఏం తెలుసు అంటే s
1 అంటే S11 అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ కండిషన్ ఎప్పుడంటే P అనేది లైస్ ఆన్ ద సర్కిల్ అయితే కనుక S11 అనేది ఏమవుతుందంటే ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ 1,5 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x² + y² - 2x - 4y + 3 = 0. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు, అలాగే సర్కిల్ యొక్క పాయింట్ ఇచ్చారు. అయితే ఆ పాయింట్ అనేది మనకి ఇంటీరియర్ అవుతుందా, ఎక్స్టీరియర్ అవుతుందా, లై ఆన్ ద సర్కిల్ అవుతుందా మనం కనుక్కోవాలి. అయితే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారో రాసుకుందాం సొల్యూషన్లో. ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ s = x² + y² - 2x - 4y + 3 = 0. మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఇది. అయితే గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ x, y ఏమవుతుందంటే ఇక్కడ 1,5 అవుతుంది. మనకి ఇచ్చిన పాయింట్ మనం ఇక్కడ x, yగా తీసుకుంటే కనుక అంటే x1, y1 అన్న తీసుకోవచ్చు, లేదా x, y1 అన్న తీసుకోవచ్చు. తీసుకుంటే కనుక ఇక్కడ 1,5 అవుతుంది. అయితే మనకి నోటేషన్లో మనకి ఏం తెలుసు అంటే ఫార్ములా నౌ S11 = అంటే ది పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ సర్కిల్ అయితే కనుక నోటేషన్ ఏమవుతుందంటే S11 అవుతుంది. కాబట్టి నౌ S11 = మనకు ఫార్ములా ఏం తెలుసు అంటే ఇక్కడ x12 + y12 + 2gx1 + 2fy1 + c అవుతుంది నోటేషను. అయితే S11 = x12 + y12 - 2x1 అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే సర్కిల్ ఈక్వేషన్ నుంచి కంపేర్ చేసుకున్నట్లు జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2g = దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ -2కి ఈక్వల్ అవుతుంది. అలాగే 2f అనేది -4కి ఈక్వల్ అవుతుంది. అలాగే c అనేది ఏమవుతుందంటే 3కి ఈక్వల్. అంటే మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో ఈ సర్కిల్ ఈక్వేషన్ కంపేర్ చేసినట్లయితే కనుక 2g అనేది -2కి ఈక్వల్ అవుతుంది. అలాగే 2f అనేది -4కి ఈక్వల్ అవుతుంది. అలాగే c అనేది 3కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక S11 = x12 + y12. హియర్ 2g వాల్యూ ఇస్ -2 కాబట్టి -2 × x1. అలాగే 2f వాల్యూ -4 కాబట్టి -4 × y1 + c వాల్యూ 3 కాబట్టి 3 సబ్స్టిట్యూట్ చేసాము. హియర్ దీన్ని ఇప్పుడు ఇక్కడ x12 + y12 అంటే ఇది పాయింట్ మనకి లైస్ ఆన్ దేమి పాయింట్ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ P ఆఫ్ x1, y1 అనే పాయింట్ ఏముందంటే ఇక్కడ 1,5 కాబట్టి ఇది x1, y1 పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ అనేది మనకి దీని మీద సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక x12 అంటే ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ 1² కాబట్టి 1 అవుతుంది. అలాగే y1 మీద ఉన్న పాయింట్ 5 కాబట్టి 5² అంటే 25 అవుతుంది. -2 × x1 అంటే ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక -2 అవుతుంది. అలాగే 4y1 అన్నాం అంటే ఇక్కడ y1 పాయింట్ 5 కాబట్టి దాన్ని ఏం చేస్తాం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -20 అవుతుంది. ప్లస్ c వాల్యూ 3 అవుతుంది. మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక 25 + 26 అవుతుంది. 26 + 3 29, 29 - 22 అవుతుంది. అంటే 29 - 22 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 7 అవుతుంది. ఇక్కడ 7 అనేది మనకి >0 అవుతుంది కాబట్టి ఇప్పుడు >0 అంటే మన కండిషన్ ఏం చేస్తుంది అంటే S11 అనేది >0 అయితే కనుక మనకి పాయింట్ అనేది ఎక్కడ ఉండాలంటే ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయి ఉండాలి. అంటే మనకి పాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. మనకి కావాల్సిన పాయింట్ ఇక్కడ మనకి 7 అనేది >0 కాబట్టి ఇక్కడ 1,5 అనేది ఏమవుతుందంటే సర్కిల్కి ఎక్స్టీరియర్ పాయింట్ అవుతుందని చెప్తాము. అయితే ఇక్కడ సిన్స్ మనకి ఏమైందంటే కండిషన్ మనకి ఏం చేస్తే ఇక్కడ ఇది S11 అనేది ఏమైంది ఇక్కడ >0 అయింది కాబట్టి P అనేది ఏమవుతుందంటే లైస్ ఆన్ ది ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం locate the position of the point 2, 4 with respect to the circle s is equal to x² + y² - 4x - 6y + 11 = 0. ఇది సేమ్ ప్రాసెస్. అయితే మనకి పాయింట్ అనేది ఎక్స్టీరియరా ఇంటీరియరా లై ఆన్ ద సర్కిల్ చూద్దాము. అయితే గివెన్ మనకి ఇచ్చిన సొల్యూషన్లో సమ్లో ఏమి ఇచ్చారో రాసుకుందాము. ది గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ x² + y² - 4x - 6y + 11 = 0 ఇచ్చారు. అలాగే గివెన్ పాయింట్ మనం P ఆఫ్ x, y = 2, 4 అనుకున్నాం. లేదా దీన్ని మనం x1, y1 అని కూడా తీసుకోవచ్చు. x1, y1 = 2, 4. అయితే మనకి నోటేషన్ మనకి ఏం తెలుసు అంటే లొకేట్ ద పొజిషన్ కనుక్కోవడానికి ఫామ్ ఏంటంటే S11 అని తెలుసు. అయితే నో S11 ఫామ్ ఏమవుతుందంటే ఇక్కడ x12 + y12 + 2gx1 + 2fy1 + c అవుతుంది. అయితే మనకి ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకి 2g = దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ -4కి ఈక్వల్ అవుతుంది. అలాగే 2f = -6కి ఈక్వల్ అవుతుంది. అలాగే c దేనికి ఈక్వల్ అవుతుందంటే 11కి ఈక్వల్ అవుతుంది.
ఇప్పుడు మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ x1² ప్లస్ y1² ఇక్కడ 2g వాల్యూ వచ్చేటప్పటికల్లా అంతా -4 కాబట్టి -4x1 అవుతుంది. అలాగే 2f వాల్యూ -6 కాబట్టి -6y1 అవుతుంది. ప్లస్ c వాల్యూ 11 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ s1 అంటే x1² ప్లస్ y1² అనేది పాయింట్ మనకి దేని మీద ఇచ్చారంటే ఇక్కడ పాయింట్ p(x1, y1) పాయింట్ ఇచ్చారు కాబట్టి ఆ పాయింట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ x1, y1 ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ x1 వాల్యూ 2 అవుతుంది కాబట్టి 2² అంటే 4 అవుతుంది. అలాగే y1 వాల్యూ 4 కాబట్టి ఇక్కడ 4² అంటే 16 అవుతుంది. -4x1 అన్నాం అంటే -4 ఇంటూ x1 వాల్యూ 2 అవుతుంది కాబట్టి ఇక్కడ -8 అవుతుంది. అలాగే -6y1 అన్నాం అంటే ఇక్కడ y1 అనేది 4 కాబట్టి -24 అవుతుంది అంటే 6 ఇంటూ 4 -24 అవుతుంది. ప్లస్ 11 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక 16 ప్లస్ 4 20, 20 ప్లస్ 11 31 అవుతుంది. 31 -24 -8 -32 అవుతుంది. అంటే 31 - 32 అంటే ఏమవుతుందంటే ఇక్కడ -1 అవుతుంది. -1 అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ <0 అవుతుంది. అంటే మనకి ఇప్పుడు పాయింట్ అనేది ఎక్కడ వస్తుందంటే <0 అయితే కనుక మనకి పాయింట్ అనేది ఏమవుతుందంటే ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. అంటే మనకి పాయింట్ అనేది ఎక్కడ వస్తుందంటే సర్కిల్కి ఇన్నర్గా వస్తుంది. అంటే కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి S11 అనేది ఏమైందంటే ఇక్కడ <0 అయింది. అంటే పాయింట్ అనేది ఏమవుతుంది దేర్ఫోర్ ది P అనేది ఏమవుతుందంటే లైస్ ఆన్ ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. అంటే P అనేది మనకి ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ 4, 2 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అన్నారు. సర్కిల్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 2x² ప్లస్ 2y² -5x -4y -3 = 0. మన ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ని జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో అయితే లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని మనం జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో చేంజ్ చేసుకోవాలి. మనకు జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ ఏంటంటే ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. మనం దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ల ఫామ్లో చేంజ్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ x² ప్లస్ y² కోఎఫిషియంట్స్ అనేవి ఉండకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని బోత్ సైడ్స్ ఏం చేయాలంటే 2తో డివైడ్ చేద్దాము. ఇప్పుడు దీన్ని 2తో డివైడ్ చేసినట్లయితే కనుక x² ప్లస్ y² మైనస్ 5/2 ఇంటూ x ఇక్కడ 2 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే వాల్యూ ఇక్కడ -2y -3/2 = 0. ఇప్పుడు మనకి ఇది ఎలా ఫామ్ అయిందంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో చేంజ్ అయింది. కాబట్టి మనం దీన్ని సర్కిల్ ఈక్వేషన్ నుంచి మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ 2g = ఏమవుతుందంటే వాల్యూ -5/2 అవుతుంది. అలాగే 2f ఏమవుతుంది వాల్యూ ఇక్కడ -2 అవుతుంది. అలాగే c ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ -3/2 అవుతుంది. అయితే మనకి లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అన్నారు కాబట్టి మనకి నోటేషన్ ఫామ్లో ఏం చేస్తే అంటే S11 ఏం చేసి ఇక్కడ x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ప్లస్ c అని తెలుసు. అయితే ఇక్కడ మనకి 2g 2f వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అలాగే ఆ పాయింట్ అని కూడా నేను దీనిలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది x1, y1 పాయింట్. ఇప్పుడు మనకి ఇక్కడ x1 అంటే పాయింట్ అంతా 4 కాబట్టి 4² అంటే ఏమవుతుంది ఇక్కడ 16 అవుతుంది. y1 అంటే ఇక్కడ అంతా వాల్యూ 2 కాబట్టి 2² అంటే 4 అవుతుంది. ఇక్కడ 2g వాల్యూ వచ్చేటప్పటికి అంత అంటే -5/2 కాబట్టి -5/2 ఇంటూ x1 అంత వాల్యూ ఇక్కడ 4 కాబట్టి 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అలాగే 2f వచ్చేటప్పటికి మనకి వాల్యూ ఇక్కడ -2 కాబట్టి ఇక్కడ -2f వాల్యూ వచ్చేటప్పటికి -2 అవుతుంది. -2 ఇంటూ y1 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 2 అవుతుంది. ప్లస్ c వాల్యూ అంతా -3/2. ఇప్పుడు దీనిలో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ 16 + 4 20 అవుతుంది. 20 మైనస్ ఇక్కడ 10 అవుతుంది. -4 -3/2 ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 20 - 10 అంటే 10 అవుతుంది. 10 - 4 అంటే ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ 6 అవుతుంది. అంటే 6 - 3/2 అవుతుంది. ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ 12 - 3 అవుతుంది. 12 - 3 అంటే మనకి ఇక్కడ వాల్యూ 9 వస్తుంది. అంటే 9/2 అవుతుంది. ఇప్పుడు 9/2 అంటే సమ్ 4.5 వస్తుంది కాబట్టి ఆ వాల్యూ అనేది <0 అవుతుంది కాబట్టి ఇక్కడ నోటేషన్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ S11 అనేది <0 అవుతుంది. అంటే మనకి S11 అనేది <0 అయితే కనుక మనకి పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. అంటే మనకి పాయింట్ అనేది సర్కిల్కి అవుటర్గా ఉంటుంది. అంటే ఎక్స్టీరియర్ ఆఫ్ ది పాయింట్ అంటాము. అయితే ఇప్పుడు లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ మనకి ఎక్కడ ఉందంటే సర్కిల్కి ఎక్స్టీరియర్ పాయింట్ అవుతుంది ఇక్కడ పాయింట్ అనేది. దిస్ ఈజ్ ద సొల్యూషన్.
నెక్స్ట్ పవర్ ఆఫ్ ఏ పాయింట్ అన్న అంటే పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే మనం ఇందాక ఆల్రెడీ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ నేర్చుకున్నాం కాబట్టి ఆ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ యొక్క వాల్యూనే మనం ఏమంటామంటే పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటాము. అయితే సపోజ్ S = 0 ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అయితే కనుక విత్ సెంటర్ C అండ్ రేడియస్ R అయితే కనుక లెట్ P ఆఫ్ x1, y1 బి ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్ అయితే కనుక దెన్ CP² - R² ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది పవర్ ఆఫ్ ఏ పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S = 0 అన్నాం. ఇక్కడ దెన్ CP² - R² అంటే CP² - R² ఈజ్ నథింగ్ బట్ S11 అంటే మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక అంటే CP² - R²ని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకి ఆ నొటేషన్ ఏమొస్తుందంటే ఇక్కడ S11 అవుతుంది. ఆ S11 మనం ఏమంటామంటే అంటే మనం సాల్వ్ చేసినప్పుడు ఆ S1 వాల్యూ వస్తుంది కాబట్టి ఆ వాల్యూని మనం ఏమంటామంటే ఇక్కడ పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటాం. అయితే ఇక్కడ CP² - R²ని ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే మనకి నొటేషన్ ఏమొస్తుందంటే ఇక్కడ x12 + y12 + 2gx1 + 2fy1 + c అవుతుంది. ఆ నొటేషన్ మనం దేంతో డినోట్ చేస్తామంటే ఇక్కడ S11 అవుతుంది. అంటే ఇది వచ్చిన వాల్యూనే మనకి ఏమవుతుందంటే ఇక్కడ పవర్ ఆఫ్ ఏ పాయింట్ అవుతుంది. దానికి రిజల్ట్ ఏంటంటే ది పవర్ ఆఫ్ ఏ పాయింట్ P ఆఫ్ x1, y1 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S = 0 ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి S11 అవుతుంది. అంటే పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఇది పాయింట్ అనేది ఇంటీరియర్ అవుతుంది, అలాగే ఎక్స్టీరియర్ అవుతుంది, అలాగే లై ఆన్ ది సర్కిల్ అవుతుంది. మరి దీన్ని డయాగ్రమాటికల్గా చూసినట్లయితే సర్కిల్ యొక్క సెంటర్ తీసుకున్నాము, అలాగే సర్కిల్ యొక్క నుంచి డిస్టెన్స్ రేడియస్ అవుతుంది, అలాగే సర్కిల్ మీద పాయింట్ కనుక P అంటే పవర్ ఆఫ్ ఏ పాయింట్ లై ఆన్ ద సర్కిల్ మీద తీసుకున్నాము, అలాగే సర్కిల్ యొక్క సెంటర్ C అవుతుంది, ఈ డిస్టెన్స్ R అవుతుంది, అలాగే సర్కిల్ అనేది పాయింట్ అనేది ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయింది, అలాగే నెక్స్ట్ సర్కిల్ యొక్క సెంటర్ ఇది, అలాగే సర్కిల్ యొక్క పాయింట్ అనేది ఇంటీరియర్ అయింది, అలాగే సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుందంటే ఇక్కడ డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. అయితే ఇక్కడ పవర్ ఆఫ్ ఏ పాయింట్ అనేది ఎక్స్టీరియర్ అన్నప్పుడు వాల్యూ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది, అలాగే ఈ వాల్యూ ఏమవుతుందంటే పాయింట్ అనేది సర్కిల్ మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే పవర్ ఆఫ్ ఏ పాయింట్ = 0 అవుతుంది. అలాగే పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఇక్కడ పాయింట్ అనేది మనకి ఇన్నర్గా ఉంటే కనుక అంటే ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయితే కనుక పాయింట్ అనేది ఇక్కడ మనకి నెగిటివ్ అవుతుంది. అవి చూద్దాం ఇక్కడ కండిషన్స్. P lies interior of the circle then the power of P is negative. అంటే S11 అనేది ఏమవ్వాలి ఇక్కడ కండిషన్ అంటే S11 అనేది <0 అవుతుంది. అంటే పాయింట్ అనేది మనకి ఇంటీరియర్ అయితే కనుక పవర్ ఆఫ్ ఏ పాయింట్ P ఈజ్ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే S11 అనేది <0 అవుతుంది. అలాగే P లైస్ ఎక్స్టీరియర్ అంటే పాయింట్ అనేది అవుట్ సైడ్ ఉంటే కనుక సర్కిల్కి దెన్ పవర్ ఆఫ్ P ఈజ్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. అంటే S11 అనేది ఏమవుతుందంటే ఇక్కడ <0 అవుతుంది. అలాగే P లైస్ ఆన్ ద సర్కిల్ దెన్ ద పవర్ ఆఫ్ పాయింట్ P ఈజ్ = 0 అవుతుంది. అంటే S11 అనేది ఏమవ్వాలంటే ఇక్కడ పాయింట్ అనేది సర్కిల్ మీద ఉన్నప్పుడు కండిషన్ S11 అనేది =0 అవుతుంది. నెక్స్ట్ దీని మీద ప్రాబ్లం చూసినట్లయితే కనుక ఫైండ్ ది పవర్ ఆఫ్ ఏ పాయింట్ P ఆఫ్ 5, -6 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S ఏమవుతుందంటే x² + y² + 8x + 12y + 15 0. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు, అలాగే ఆ పాయింట్ ఇచ్చారు, అయితే మనకి పవర్ ఆఫ్ ఏ పాయింట్ కనుక్కోమన్నారు. అయితే మనకి ఇచ్చిన సొల్యూషన్లో ఫస్ట్ ఏమి ఇచ్చారో రాసుకుందాము. గివెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ S ఏమి ఇచ్చారంటే ఇక్కడ x² + y² + 8x + 12y + 15 0 ఇచ్చారు. అలాగే గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ P ఆఫ్ 5, -6 ఇచ్చారు. అయితే ద పవర్ ఆఫ్ ఏ పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అయితే కనుక S = 0 మనం ఏమనుకున్నాము ఇక్కడ S11 అన్నాము, ఫామ్ అప్లై చేసాము. ఇక్కడ S11 అంటే మనకి నోటేషన్లో ఏం తెలుసు అంటే x12 + y12 + 2gx1 + 2fy1 + c అవుతుంది. అలాగే ఇక్కడ S11 x12 + y12 మనకి ఇక్కడ దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2g ఏమవుతుందంటే వాల్యూ 8 అవుతుంది. అలాగే 2f వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 12 అవుతుంది. అలాగే c ఏమవుతుందంటే 15 అవుతుంది. ఇప్పుడు మన వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక x12 + y12 ఇక్కడ 2g వాల్యూ వచ్చేటప్పటికల్లా 8 అవుతుంది, 8x1. అలాగే 2f వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 12 అవుతుంది కాబట్టి 12y1 + c వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో 15 కాబట్టి ఇక్కడ 15 సబ్స్టిట్యూట్ చేసాము. అయితే మనకి గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 5, -6 ఇచ్చారు. ఈ పాయింట్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ x1, y1 అనుకుందాము. ఇప్పుడు x1, y1 అనేది పాయింట్ మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇప్పుడు x1 అంటే ఎంత వాల్యూ ఇక్కడ 5 కాబట్టి 5² అనేది 25 అవుతుంది. అలాగే y1 వాల్యూ ఇక్కడ -6 కాబట్టి -6² అంటే 36 అవుతుంది. అలాగే +8x1 అన్నాం, 8x1 అంటే ఇక్కడ వాల్యూ 5 కాబట్టి x1 వాల్యూ
40 అవుతుంది, ప్లస్ 40 మైనస్ అంటే ఇక్కడ 12y1 అన్నాం. 12y1 అన్నప్పుడు ఇక్కడ y బై పాయింట్ -6 కాబట్టి 12 ఇంటూ -6 అంటే -72 ప్లస్ 15 అవుతుంది. మనం దీన్ని మొత్తం సింప్లిఫై చేసినట్లయితే కనుక, అంటే యాడ్ చేసినట్లయితే కనుక టర్మ్స్ని 25 ప్లస్ 36 ప్లస్ 40 ప్లస్ 15 వాల్యూ 116 వస్తుంది. అలాగే -72 అంటే 116 -72 అంటే ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ 44 అవుతుంది. ఇదేమవుతుందంటే ది పవర్ ఆఫ్ ఏ పాయింట్ పి ఈజ్ ఎంత అవుతుందంటే వాల్యూ 44 అవుతుంది. మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఇదే కాబట్టి ఫైండ్ ద పవర్ ఆఫ్ ఏ పాయింట్ అన్నారు కాబట్టి ఆ పాయింట్ ఎంత అవుతుందంటే పి ఈజ్ ఈక్వల్ టు 44 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, find the power of a point -1, 1 with respect to the circle s is equal to x square plus y square minus 6x plus 4y minus 12 is equal to 0. అయితే ది గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారో అది రాసుకుందాం. ఇక్కడ s is equal to x square plus y square minus 6x plus 4y minus 12 equal to 0 ఇచ్చారు. అలాగే గివెన్ పాయింట్ x, y లేదా మనం x1, y1 అన్న తీసుకోవచ్చు. x1, y1 is equal to ఎంత అవుతుంది ఇక్కడ -1, 1. అలాగే ది పవర్ ఆఫ్ ఏ పాయింట్ p విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అయితే కనుక మనకి s is equal to 0 is ఏమవుతుందంటే s11 అవుతుంది. ఆ s11కి నోటేషన్ ఏమవుతుందంటే ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c అవుతుంది. అంటే s11 ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఇక్కడ మరి 2g 2f c వాల్యూస్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని సర్కిల్ జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక 2g ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ 2gx కాబట్టి ఇక్కడ x కోఎఫిషియంట్ -6కి ఈక్వల్ అవుతుంది. అలాగే 2fy జనరల్ ఈక్వేషన్లో 2fy అంటే ఇక్కడ 2f ఈజ్ ఈక్వల్ టు y యొక్క కోఎఫిషియంట్ 4 అవుతుంది. 2f ఈజ్ ఈక్వల్ టు 4కి ఈక్వల్ అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ -12కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, హియర్ 2g వాల్యూ ఈజ్ -6 కాబట్టి -6x1 ప్లస్ 2f వాల్యూ ఇక్కడ 4 కాబట్టి ప్లస్ 4y1, c వాల్యూ ఇక్కడ -12 కాబట్టి -12 సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ. ఇప్పుడు x1 స్క్వేర్ ప్లస్ y1 అంటే మనకి పాయింట్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు కాబట్టి సమ్లో x1, y1ని ఆ పాయింట్ మనం దీని మీద సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక సర్కిల్ ఈక్వేషన్లో x1 స్క్వేర్ అంటే ఇక్కడ -1 వాల్యూ అంటే x1 వాల్యూ ఇక్కడ -1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అలాగే y1 స్క్వేర్ అంటే y1 వాల్యూ ఇక్కడ 1 కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. -6x1 అంటే ఇక్కడ x1 వాల్యూ -1 కాబట్టి ఆ +6 అవుతుంది. అలాగే ప్లస్ 4y1 అంటే y1 వాల్యూ ఇక్కడ 1 కాబట్టి +4 అవుతుంది, -12. ఇప్పుడు మనం దీన్ని టర్మ్స్ అన్నిటిని యాడ్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఎంత వస్తుందంటే 10, 12 అవుతుంది. 12 - 12 అంటే ఏమవుతుందంటే వాల్యూ 0 అవుతుంది. అంటే ద పవర్ ఆఫ్ ఏ పాయింట్ పి ఈక్వల్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే ది పవర్ ఆఫ్ ఏ పాయింట్ మనకి దేని మీద ఉంటుందంటే ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఆ పాయింట్ అనేది పవర్ ఆఫ్ ఏ పాయింట్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే లయానియస్ సర్కిల్ మీద ఉంటుంది కాబట్టి ఈ సెంటర్ పి అవుతుంది, ఈ డిస్టెన్స్ రేడియస్ r అవుతుంది. అంటే ద పవర్ ఆఫ్ ఏ పాయింట్ p అనేది మనకి లైస్ ఆన్ ద సర్కిల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లము, ఫైండ్ ద పవర్ ఆఫ్ ఏ పాయింట్ 2, 4 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x -6y -12 ఈక్వల్ టు 0. మనం సేమ్ ఇందాక చేసిన ప్రాబ్లం మోడల్లోనే చేద్దాం దీన్ని కూడా. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x -6y -12 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. అది దాని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ అంటే మనకి ఇక్కడ ఏం తెలుసు అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు. మనం దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2g ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు -6 అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ -12 అవుతుంది. మనకి నోటేషన్ ఏం చేస్తే అంటే ఇక్కడ ది పవర్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక మనకు నోటేషన్ ఏం చేస్తే అంటే ఇక్కడ s11 తెలుసు. అంటే s11 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. మనకి ఇక్కడ గివెన్ పాయింట్ ఏంటి ఇచ్చారంటే ఇక్కడ 2, 4 కాబట్టి ఆ పాయింట్ మనం x1, y1 అనుకుందాము. ఇప్పుడు మన ఈ వాల్యూస్ని కనుక మనకి దీనిలో నోటేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ x1 స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ కాబట్టి 4 అవుతుంది, ప్లస్ y1 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే ఇక్కడ 16 అవుతుంది. హియర్ 2g ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ -4 కాబట్టి -4 ఇంటూ x1 అన్న అంటే -4 ఇంటూ x1 వాల్యూ ఇక్కడ 2 కాబట్టి 2 తీసుకున్నాము. నెక్స్ట్ ప్లస్ 2f అన్న 2f వాల్యూ ఇక్కడ మనకి -6 కాబట్టి -6 ఇంటూ y1 వాల్యూ ఇక్కడ 4 కాబట్టి 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఇక్కడ c వాల్యూ వచ్చేసి అక్కడ మనకి -12. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ 20
-8 -24 -12 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ 20 -8 -12 -20 -20 -24 అంటే -44 అవుతుంది. ఇక్కడ 20 -44 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 4 ఇక్కడ 2 అవుతుంది అంటే -24 అవుతుంది. అంటే ఇక్కడ పవర్ ఆఫ్ ఏ పాయింట్ ఎంత అవుతుందంటే -24 కాబట్టి మనకి ఇక్కడ డయాగ్రామ్లో ఎలా చెప్పొచ్చు అంటే ది పవర్ ఆఫ్ ఏ పాయింట్ అనేది మనకి ఎక్కడ అవుతుందంటే ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ది పవర్ ఆఫ్ ఏ పాయింట్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి S11 అనేది -24 వచ్చింది. -24 అనేది మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ <0 అవుతుంది. అంటే పాయింట్ అనేది మనకి పవర్ ఆఫ్ ఏ పాయింట్ అనేది ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా సీకెంట్ లైన్ అంటున్నాము. సీకెంట్ లైన్ అంటే ఏంటంటే ఇఫ్ ఏ లైన్ ఇంటర్సెక్ట్ ఏ సర్కిల్ S = 0 ఎట్ P అండ్ Q దెన్ ద లైన్ PQ ఈజ్ కాల్డ్ ఏ సీకెంట్ లైన్ అంటున్నాము. అయితే ద లిమిటింగ్ పొజిషన్స్ ఆఫ్ ద సీకెంట్ లైన్ దెన్ Q టెన్స్ టు P అలాంగ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ మనం ఏమంటున్నామంటే దాన్ని టాంజెంట్ లైన్ అంటున్నాం. అయితే ఇఫ్ ఏ లైన్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ S = 0 ఎట్ P అండ్ Q దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి అంటున్నాం. అంటే సర్కిల్ తీసుకున్నాము. ఈ సర్కిల్ అనేది మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలంటే P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి, అలాగే Q అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇది S = 0 అనే సర్కిల్. ఇంటర్సెక్ట్ ది సర్కిల్ ఇక్కడ PQ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది లైన్. మన లైన్ అంటున్నాం కాబట్టి దీన్ని ఇలా డినోట్ చేస్తాము. దెన్ ద లైన్ PQ ఈజ్ కాల్డ్ ఏ సీకెంట్ లైన్. అంటే మన ఈ PQని ఏమంటామంటే సీకెంట్ లైన్ అంటాము. అయితే ద లిమిటింగ్ పొజిషన్స్ ఆఫ్ ఏ సీకెంట్ లైన్ దెన్ Q టెన్స్ టు P అంటే ఇక్కడ Q అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది, సర్కిల్కి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే వన్ ప్లేస్ నుంచి ఒక పాయింట్ దగ్గర నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతూ ఉంటుంది. అలా మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే PQ అనేవి రెండు కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ P దగ్గర నుంచి Qకి అంటే Q అనేది ఇంకో పాయింట్ దగ్గర మూవ్ అయ్యింది, అలాగే P దగ్గర నుంచి Qకి అంటే సీకెంట్ లైన్ మనం ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ఈ Q అనేది ఏమవుతుందంటే Pని అప్రోచ్ అవుతుంది. అంటే PQ అనేవి రెండు కూడా ఎక్కడ అవుతాయి అంటే ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే P = Q అంటే PQ రెండు కూడా ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అక్కడ మనం రాసుకుంది ఏంటంటే ఇక్కడ ద లిమిటింగ్ పొజిషన్స్, వీటిని ఏమంటామంటే లిమిటింగ్ పొజిషన్స్ అంటాము. ఈ పొజిషన్స్ని మనం లిమిటింగ్ పొజిషన్స్ అంటాము. ద లిమిటింగ్ పొజిషన్స్ ఆఫ్ ద సీకెంట్ లైన్ Q టెన్స్ టు P అన్న అంటే Q అనేది Pని అప్రోచ్ అయితే కనుక అంటే Q అనేది కూడా P దగ్గర ఇంటర్సెక్ట్ అయితే కనుక ఆ PQ అనేవి రెండు కూడా ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి మనం ఆ లైన్ని ఏమంటామంటే టాంజెంట్ లైన్ అంటాము. దిస్ ఈజ్ టాంజెంట్ లైన్. ఇప్పుడు PQ అనేవి రెండు కూడా ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే కనుక మనం దీని ఏమంటామంటే టాంజెంట్ లైన్ అంటాము. దిస్ ఈజ్ టాంజెంట్ లైన్. అయితే మనకి ఈ టాంజెంట్ లైన్ లెక్క లెంత్ కనుక్కోవాలి. అయితే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే లెట్ ఏ టాంజెంట్ టు బి డ్రాన్ ఫ్రమ్ ఏ ఎక్స్టర్నల్ పాయింట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఏంటంటే లెట్ ఏ టాంజెంట్ బి డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ అంటే మన టాంజెంట్ని ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి డ్రా చేసినట్లయితే కనుక దిస్ ఈజ్ సర్కిల్, దిస్ ఈజ్ P ఈజ్ ఎక్స్టర్నల్ పాయింట్. P అనేది మనకి ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది టు ది సర్కిల్ S = 0 అంటే సర్కిల్ S = 0కి మన టాంజెంట్ లైన్ డ్రా చేసాము. ఇక్కడ టచెస్ ది సర్కిల్ ఎట్ ఎక్కడ టచ్ అయిందంటే ఈ పాయింట్ Q దగ్గర టచ్ అయింది. దెన్ PQ ఈజ్ కాల్డ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే P దగ్గర నుంచి Q కింద లెంత్ని మనం ఏమంటామంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటాం. అంటే మనకి P అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అయితే కనుక P దగ్గర నుంచి సర్కిల్ మీదకి మన టాంజెంట్ లైన్ డ్రా చేసినప్పుడు అది Q అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ PQకి మధ్య డిస్టెన్స్ని మనం ఏమంటామంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటాము. ఈజ్ కాల్డ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ P టు ది సర్కిల్ S = 0. అయితే మనకి ఈ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అనేది ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి √S11 అవుతుంది. దాన్ని అలాగో చూద్దాం నెక్స్ట్ దానిలో. ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ P of x1, y1 టు ది సర్కిల్ S = 0 ఈజ్ ఏమిచ్చారంటే ఇక్కడ √S11 ఇచ్చారు. ఇది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ అంటాం. అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అని మనకి ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి డ్రా అయితే కనుక అంటే దిస్ ఈజ్ P ఈజ్ ఎక్స్టర్నల్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి టాంజెంట్ లైన్ డ్రా చేస్తున్నాను. టాంజెంట్ లైన్ డ్రా చేసినట్లయితే కనుక అది Q అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అయితే ఇది సర్కిల్ యొక్క సెంటర్ ఏం చేస్తానికి మనకి C కాబట్టి C అనేది ఏమవుతుంది ఇక్కడ -G, -F అవుతుంది. సెంటర్ -G, -F. అలాగే సెంటర్ దగ్గర నుంచి పాయింట్కి ఉన్న డిస్టెన్స్ మనకి ఏం చేస్తా అంటే రేడియస్ తెలుసు కాబట్టి అది రేడియస్ అవుతుంది.
ఇక్కడ పీ అనేది మనకి ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. అలాగే పీ దగ్గర నుంచి ఈ సెంటర్కి వెళ్ళి మనం ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాము. పీ దగ్గర నుంచి మనం సెంటర్కి లైన్ డ్రా చేసినట్లయితే కనుక ఇక్కడ పీ అనేది ఏం చేస్తాం, ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి దీన్ని పీ ఆఫ్ x1 కామా y1 అనుకుందాం ఈ పాయింట్ని. ఇక్కడ క్యూ అనేది ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే మనకి సర్కిల్కిను ట్యాంజెంట్ లైన్కి రెండింటికి టచ్ అయిన పాయింట్ కాబట్టి దీన్ని క్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. అలాగే సర్కిల్ యొక్క సెంటర్ -g కామా -f, అలాగే సెంటర్ దగ్గర నుంచి పాయింట్ కన్నా డిస్టెన్స్ మనకి ఏం చేస్తుందంటే రేడియస్ అవుతుంది. అయితే మనకు కావాల్సింది ఏంటంటే పీక్ యొక్క లెంత్ కనుక్కోవాలి, అంటే మనం దీని యొక్క లెంత్ కనుక్కోవాలి ఇక్కడ. ఇప్పుడు మనం దీన్ని ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇది ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర మనకి యాంగిల్ ఎంత అవుతుందంటే 90 degrees కాబట్టి మన పైథాగరస్ ఫార్ములా అప్లై చేస్తున్నట్లయితే కనుక మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ కాబట్టి మనం దీన్ని పైథాగరస్ ఫార్ములా అప్లై చేస్తే కనుక దిస్ ఈజ్ హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ సిపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్, అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ ఇది ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి ఇక్కడ ఆర్ స్క్వేర్ అవుతుంది. అయితే ఇక్కడ సిపీ స్క్వేర్ అంటే సెంటర్కి పాయింట్కి మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ చేసినట్లయితే కనుక x1 ప్లస్ జీ హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ జీ హోల్ స్క్వేర్ అవుతుంది. ఈక్వల్ టు మనకు కనుక్కోవాల్సిన లెంత్ ఏంటంటే పీక్యూ కాబట్టి దీన్ని ఇట్లా రాసుకున్నట్లయితే కనుక అక్కడ సిపీ స్క్వేర్ కాబట్టి మనకు కావాల్సిన లెంత్ పీక్యూ కాబట్టి ఇక్కడ పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిపీ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ కింద రాసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఇక్కడ పీక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ సిపీ డిస్టెన్స్ మనకి ఫార్ములా ఇక్కడ అప్లై చేసినట్లయితే కనుక x1 ప్లస్ జీ హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ జీ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అన్నాం. ఆర్ స్క్వేర్ అంటే మనకి సర్కిల్ యొక్క సెంటర్ -g మైనస్ అయినప్పుడు రేడియస్ ఫార్ములా ఏం చేస్తే అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అని చేసి మనకు కావాల్సిన ఆర్ స్క్వేర్ వాల్యూ కాబట్టి జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం దీనికి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఆర్ స్క్వేర్ వాల్యూ మైనస్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి కాబట్టి ఇక్కడ మైనస్తో మనం మల్టిప్లై చేసినట్లయితే కనుక మైనస్ జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ 2fy1 మైనస్ జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ సి. ఇప్పుడు దీనిలో జీ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ క్యాన్సిల్, అలాగే ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ క్యాన్సిల్. అయితే కనుక మనకి రిమైనింగ్ ఏమి మిగిలిందంటే ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి మిగిలింది. అంటే పీక్ యొక్క లెంత్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి. దిస్ ఈజ్ నథింగ్ బట్ S11 అవుతుంది. అంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే ఇక్కడ S11 అయింది. అయితే పీక్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ పీక్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ S11. అంటే మనకి ఇక్కడ పీక్యూ యొక్క లెంత్ ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ S11 అవుతుంది. మనకు కావాల్సిన లెంత్ ఇదే కాబట్టి దేర్ఫోర్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ P ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి రూట్ S11 అవుతుంది. ఇప్పుడు మన దాని మీద ప్రాబ్లం చూసినట్లయితే కనుక ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ P ఆఫ్ -2, 5 టు ది సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ పాసింగ్ త్రూ హారిజన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అనేది మనకి ఇక్కడ జిఎఫ్సి వాల్యూస్ లేవు, జిఎఫ్ వాల్యూ లేవు కాబట్టి అవి పాయింట్ ఏమవుతుందంటే సర్కిల్ అనేది పాసింగ్ త్రూ హారిజన్ గుండా, అంటే సర్కిల్ ఈక్వేషన్ అనేది మనకి ఇక్కడ పాసింగ్ త్రూ హారిజన్ గుండా పాస్ అవుతుంది ఆ పాయింట్ కాబట్టి ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే కనుక ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అనేది సెంటర్ గుండా పాస్ అయితే కనుక మనకి S11 అదే నోటేషన్ అయితే కనుక ఏమవుతుందంటే ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. అంటే జిఎఫ్లు ఇచ్చినప్పుడు నోటేషన్ ఏమవుతుందంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి అవుతుంది. అది ఎప్పుడంటే జనరల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు జనరల్ సర్కిల్ ఈక్వేషన్ అనేది పాసింగ్ త్రూ
హారిజన్ కాకుండా ఉన్నప్పుడు మనకి ఆ ఫామ్ ఏమవుతుందంటే x1² + y1² + 2gx1 + 2f1 + c అవుతుంది. అయితే సర్కిల్ యొక్క సెంటర్ అనేది పాసింగ్ త్రూ హారిజన్ అయితే కనుక దాని యొక్క నొటేషన్ ఏమవుతుందంటే ఇక్కడ x1² + y1² - r² అవుతుంది. అంటే ఇక్కడ g, fలు ఏమవుతాయి అంటే 0, 0 అవుతుంది. కాబట్టి దానికి నొటేషన్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ s11 అంటే x1² + y1² - r² అవుతుంది. ఇప్పుడు దీని ప్రాబ్లం మనం చూసినట్లయితే కనుక గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుందంటే s = x² + y² = 25. గివెన్ పాయింట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి -2, 5 ఇచ్చారు. అయితే ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ p టు ది సర్కిల్ s = 0 ఇస్ మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ రూట్ s11 అని తెలుసు. అయితే రూట్ s11 అంటే మనకి నొటేషన్లో ఫార్ములా ఏమని చెప్పుకున్నాం ఇక్కడ x1² + y1² - r². దిస్ ఈజ్ r². r వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 5 కాబట్టి మనం డైరెక్ట్గా దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక నొటేషన్లో x1² + y1² - 25 అవుతుంది. అయితే ఇక్కడ x1 y1 వాల్యూ ఏమవుతుందంటే -2, y1 వాల్యూ 5 అవుతుంది. కాబట్టి ఇక్కడ x1, y1 అనేది -2, 5 అవుతుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక -2² అంటే 4 అవుతుంది. అలాగే y1² అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ +25 అవుతుంది. -25 ఇక్కడ +25 -25 క్యాన్సిల్ అయితే √4 అవుతుంది. √4 అంటే దాని వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 2 అవుతుంది. దేర్ఫోర్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ టు ది సర్కిల్ ఈజ్ అంటే దానికి లెంత్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ 5, 4 టు ది సర్కిల్ x² + y² + 2ky + 0 ఈజ్ 1. అంటే మనకి ఈ సమ్లో ఇందాక సమ్లో మనకి లెంత్ అనేది ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఈ సమ్లో ఏమి ఇచ్చారంటే మనకి సర్కిల్ యొక్క లెంత్ ఇచ్చేసారు. ఆ లెంత్ ఎంత అంటే ఇక్కడ 1 అవుతుంది, 1 అని ఇచ్చారు. అయితే మనకి ఆ సర్కిల్ యొక్క లెంత్ 1 అయితే కనుక k వాల్యూ కనుక్కోమని చెప్పి ఇచ్చారన్నమాట. అయితే గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఏమవుతుంది ఇక్కడ x² + y² + 2ky = 0 అవుతుంది. అలాగే గివెన్ పాయింట్ అనేది p = 5, 4. అలాగే ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ టు ది సర్కిల్ ఈజ్ మనకి ఫార్ములా ఏం తెలుసు అంటే ఇక్కడ రూట్ s11 అని తెలుసు. అయితే మనకి ఇక్కడ సర్కిల్ యొక్క లెంత్ అనేది ఇచ్చేసారు. ఎంత ఇచ్చారంటే ఇక్కడ ఈజ్ 1 అన్నారు. అంటే ఆ సర్కిల్ యొక్క లెంత్ 1 అని ఇచ్చేసారు కాబట్టి మనం ఆ లెంత్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే గివెన్ రూట్ s11 = 1కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే కనుక s11 = 1 అవుతుంది. ఇక్కడ s11 అంటే మనకి నొటేషన్ ఏం తెలుసు అంటే s11 అంటే మనకి x1² + y1² 2g అంటే ఇక్కడ మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో g వాల్యూ లేదు కాబట్టి ఆ వాల్యూ 0 అవుతుంది. +2f(y1) = 1 అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ x1 y1 పాయింట్ ఏం తెలుసు అంటే ఇక్కడ 5, 4 అని ఇచ్చారు కాబట్టి దాన్ని x1, y1ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక x1² అంటే 25 అవుతుంది, అంటే 5² అవుతుంది. +y1² అంటే 4² అంటే 16 అవుతుంది. అలాగే 2f(y1) అన్నాం అంటే ఇక్కడ 2f = దేనికి ఈక్వల్ అవుతుందంటే 2kకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి 2k × y1 అంటే y1 అంటే వాల్యూ ఇక్కడ 4 కాబట్టి =1 అవుతుంది. ఇప్పుడు 25 + 16 + 8k = 1 అవుతుంది. ఇక్కడ 25 + 16 అంటే 41 అవుతుంది. 41 + 8k = 1 అవుతుంది. ఇప్పుడు 8k = ఎంత అవుతుందంటే 1 - 41 అవుతుంది. 1 - 41 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ -40 అవుతుంది. అంటే 8k = ఎంత వస్తుందంటే ఇక్కడ -40 అవుతుంది. k = ఎంత అవుతుందంటే -40/8 అవుతుంది. దీనిలో 5 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక k = ఎంత అవుతుందంటే -5 అవుతుంది. అంటే ఈ సర్కిల్ యొక్క లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఇచ్చినప్పుడు k వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ k = -5 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ 2, 5 to the circle x² + y² - 5x + 4y + k = 0 is √37, then find k. అంటే ఈ సమ్లో కూడా మనకి ఈ టాంజెంట్ యొక్క లెంత్ ఇచ్చేసారు. ఎంత ఇచ్చారంటే ఇక్కడ √37 ఇచ్చారు. అయితే మనకి ఏ వాల్యూ కనుక్కోవాలంటే k వాల్యూ కనుక్కోమన్నారు. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ x² + y² - 5x + 4y + k = 0 అవుతుంది. అలాగే గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే p = 2, 5 కాబట్టి ఈ పాయింట్ మనకి x1, y1గా తీసుకుంటున్నాము. అలాగే ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ p టు ది సర్కిల్ ఈజ్ s = 0 ఈజ్ మనకి ఏం తెలుసు ఫార్ములా ఇక్కడ రూట్ s11 అని తెలుసు. అయితే ఇక్కడ రూట్ s11 అంటే గివెన్ లెంత్ మనకి గివెన్ రూట్ ఆఫ్ s11 ఇచ్చేసారు. లెంత్ అంతా ఇక్కడ √37 ఇచ్చారు కాబట్టి ఇక్కడ రూట్ ఆఫ్ s11 = √37కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే కనుక s11 = ఎంత అవుతుంది అంటే ఇక్కడ 37 అవుతుంది. మనకి s11 అంటే నోటేషన్ తెలుసు కాబట్టి x1² + y1² + 2gx1 + 2f(y1) + c. ఈ నోటేషన్లో మనకి వాల్యూస్ని అప్లై చేసినట్లయితే కనుక ఈక్వల్ దేనికి ఈక్వల్ అవ్వాలి అక్కడ 37కి ఈక్వల్ అవ్వాలి.
ఇది నోటేషన్లో మనకి x1 y1 వాల్యూ 2,5 అలాగే 2g 2fలు ఏమవుతాయి అంటే ఇక్కడ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి కంపేర్ చేసుకున్నట్లయితే కనుక 2g ఈక్వల్ టు -5 అవుతుంది, అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, అలాగే c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ k అవుతుంది. ఆ వాల్యూస్ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 37 అవుతుంది. అంటే 4 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ప్లస్ 25 మైనస్ 10 ప్లస్ 20 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 37 అవుతుంది. అంటే 25 ప్లస్ 4 29, 29 ప్లస్ 20 39 మైనస్ 10 ఈక్వల్ అంత ఇక్కడ 37. కాబట్టి మనం దీని మొత్తాన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక 37 ప్లస్ k ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే ఓవరాల్గా 37 వస్తుంది. అంటే k ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 37 మైనస్ 39, k ఈక్వల్ ఎంత అవుతుంది అంటే వాల్యూ ఇక్కడ -2 అవుతుంది. ఇది ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత అవుతుందంటే k ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ పాయింట్ 0, 0 టు ది సర్కిల్ x² + y² మైనస్ 14x + 2y + 25 = 0. మనం ఇందాక చేసిన ప్రాబ్లం మోడల్లోనే దీన్ని కూడా చేయాలి. దాన్ని ఎలా చేయాలంటే ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని మీరు హోంవర్క్గా చేసుకుంటే హోంవర్క్గా చేయండి దీన్ని. అయితే ఫైండ్ ది లెంత్ ఆఫ్ ద పాయింట్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ మనకి x² + y² మైనస్ 14x + 2y + 25 ఇచ్చేసారు ఈ సర్కిల్ ఈక్వేషన్. అయితే ఆ లెంత్ పాసింగ్ టు ద పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే పాయింట్ 0, 0 గుండా పాస్ అవ్వాలి. అయితే ఎక్స్టర్నల్ పాయింట్ మనకి p(0, 0) ఇచ్చేసారు. అయితే మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోవడానికి నోటేషన్ ఫార్ములా ఏం తెలుసు అంటే √S11 అని తెలుసు. అయితే ఇక్కడ √S11 కాబట్టి నోటేషన్ ఫార్ములా √S11లో అంటే √S1 అంటే ఏమవుతుంది ఇక్కడ x12 + y12 2gx1 + 2f(y1) + c అవుతుంది స్క్వేర్ రూట్. అయితే మనకి జనరల్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి 2g ఈక్వల్ టు మనకి ఏం తెలుసు ఇక్కడ -14, అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, అలాగే c ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇక్కడ x1 y1 పాయింట్ 0, 0 కాబట్టి మనం ఈ పాయింట్ మనకి దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ వాల్యూ వస్తుంది. అంటే మనకి ఆ సర్కిల్ యొక్క టాంజెంట్ యొక్క లెంత్ వస్తుంది. దీన్ని మీరు హోంవర్క్ చేయండి. నెక్స్ట్ if a point P is moving such that the length of the tangents drawn from P to the circle x² + y² minus 4x minus 6y minus 12 equal to 0 and x² + y² plus 6x plus 18y plus 26 is equal to 0 in the ratio 2:3, then find the equation of the locus of P. If P is moving a length of the tangent అంటే 2 సర్కిల్స్ తీసుకున్నాం. ఇక్కడ P అనేది ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. అయితే P దగ్గర నుంచి సర్కిల్కి ఒక లైన్ డ్రా చేసాము, ఇదేమవుతుందంటే లెంత్ అవుతుంది P దగ్గర. అంటే P అనేది ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి P దగ్గర నుంచి సర్కిల్ మీద ఉన్న పాయింట్కి మనం డ్రా చేసినట్లయితే కనుక దీన్ని మనం ఏం చెప్పచ్చు అంటే లెంత్ అంటాము. ఈ పాయింట్ ఇక్కడ మనకి ఏ అనుకుందాం. అలాగే P దగ్గర నుంచి ఇంకో టాంజెంట్ లైన్ సెకండ్ సర్కిల్కి డ్రా చేసాము. ఫస్ట్ సర్కిల్ s = 0, ఇది సెకండ్ సర్కిల్ s' = 0. అదే P అనే పాయింట్ దగ్గర నుంచి సర్కిల్ మీదకి ఒక టాంజెంట్ లైన్ డ్రా చేసాము. అలాగే P అనేది పాయింట్ దగ్గర నుంచి సెకండ్ సర్కిల్కి టాంజెంట్ లైన్ డ్రా చేసాము. అయితే ఇక్కడ PA యొక్క లెంత్ ఎంత అవుతుందంటే √S11 అవుతుంది. అలాగే P దగ్గర సెకండ్ సర్కిల్ యొక్క లెంత్ P దగ్గర నుంచి Bకి ఉన్న లెంత్ √S11' అనుకుందాం. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆర్ ఇన్ ద రేషియో, అంటే ఏ రేషియోలో అవుతాయంటే 2:3 అయితే కనుక దాని ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P కనుక్కోవాలి. అంటే మనకి ఏం కనుక్కోవాలంటే ఆ లోకస్ మీద, అంటే ఆ సర్కిల్ ఈక్వేషన్ అనేది ఆ లోకస్ మీద ఆ పాయింట్ మీద ఉంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. అయితే మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారు రాసుకుందాం. లేదా గివెన్ ఈక్వేషన్స్ ఆర్ s = x² + y² minus 4x minus 6y minus 12 = 0 ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్. అలాగే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ s' = x² + y² plus 6x plus 18y plus 26 = 0 సెకండ్ సర్కిల్ ఈక్వేషన్. అయితే లెట్ P(x, y) be a point on the locus. మనకి పాయింట్ తెలియదు కాబట్టి మనం P(x, y) అనుకుందాం ఈ పాయింట్ని. ఆ పాయింట్ అనేది ఏంటంటే లోకస్ పాయింట్ అవుతుంది. లెట్ PA అండ్ PB ఆర్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ P to the circle s = 0 and s' = 0. అంటే P దగ్గర నుంచి ఏకున్న డిస్టెన్స్ PA లెంత్ అవుతుంది. అలాగే P దగ్గర నుంచి పాయింట్ దగ్గర నుంచి సర్కిల్ మీద ఒక లెంత్ PB అవుతుంది. అవి ఏమవుతుందంటే PA, BB ఆర్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ఫస్ట్ సర్కిల్ అలాగే సెకండ్ సర్కిల్కి. ఆ లెంత్ మనకి √S11, సెకండ్ సర్కిల్ యొక్క లెంత్ √S11' అవుతుంది. ఆర్ ఇన్ ద రేషియో, అంటే ఈ PA:PB అనేది ఏ రేషియోతో డివైడ్ అవుతుందంటే ఇక్కడ 2:2 రేషియోలో ఉంది. దాని PA:PB ఏమవుతుందంటే కండిషన్ ఇది 2:3 అవుతుంది. అయితే PA/PB ఏమవుతుంది ఇక్కడ PA/PB
2/3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక 3PA = ఏమవుతుందంటే 2PB అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే కనుక 9PA² 4PB² అవుతుంది. అయితే మనకి PA యొక్క లెంత్ √S11 కాబట్టి మనకి స్క్వేర్ చేస్తే కనుక S11 అవుతుంది. అలాగే PB యొక్క లెంత్ √S11 కాబట్టి స్క్వేర్ చేస్తే S1 అవుతుంది. అయితే S11కి మనకి నోటేషన్ ఏం తెలుసు అంటే x1² + y1² + 2gx1 + 2fy1 ప్లస్ ఇది S11కి నోటేషన్ కాబట్టి మనం దీనికి నోటేషన్ అప్లై చేసినట్లయితే కనుక 9 S11కి నోటేషన్ అప్లై చేస్తున్నాం. అంటే S11 అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క దాని మీద S11 సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క లెంత్ అంటే పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ సర్కిల్ యొక్క లెంత్ ఏమవుతుందంటే ఇక్కడ S11 కాబట్టి మనం దీని మీద పెట్టాం. అలాగే సెకండ్ సర్కిల్ యొక్క లెంత్ √S11 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ 9 x1² + y1² -4x1 -6y1 -12 అవుతుంది. ఇక్కడ g, f అనేవి ఫస్ట్ సర్కిల్ నుంచి మనం కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఈ వాల్యూస్ వస్తాయి. అలాగే =4 సెకండ్ సర్కిల్ యొక్క నోటేషన్ √S11 అన్నాము. ఈ నోటేషన్ అప్లై చేసినట్లయితే కనుక 2g 2fని మనం సెకండ్ సర్కిల్ నుంచి కంపేర్ చేసినట్లయితే కనుక మీకు ఇక్కడ 6 18 వస్తాయి. అంటే ఇక్కడ 4 x1² + y1² + 6x1 + 8y1 + 26. అప్పుడు దీన్ని లోపల మల్టిప్లై చేసినట్లయితే కనుక 9x1² + 9y1² -36x1 -54y1 -9 × 12 108 అవుతుంది. =4x1² + 4y1² + 24x1 + 4 × 18 72y1 + 26 × 4 104 అవుతుంది. ఇప్పుడు ఇది ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ అన్ని మనకి ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే కనుక 9x1² + 9y1² -36x1 -54y1 -108 -4x1² -4y1² -24x1 -722y1 -104 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక 9x1 అంటే x1 టర్మ్స్ అన్ని x1² టర్మ్స్ అన్నిటిని సింప్లిఫై చేస్తే ఇక్కడ 9x1² -4x1² అంటే 5x1² అవుతుంది సబ్ట్రాక్ట్ చేస్తే. అలాగే y1² కోఎఫిషియెంట్స్ చూసినట్లయితే కనుక 9y1² -4y1² అంటే +5y1² అవుతుంది. అలాగే x1 కోఎఫిషియెంట్స్ -36x1 -24y1 అంటే -36 -24 -60x1 అవుతుంది. అలాగే y1 యొక్క కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసినట్లయితే కనుక -54 -72 ఎంత అవుతుంది అంటే ఇక్కడ -126 అవుతుంది y1 -108 -104 -212 0 అవుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ P. అంటే ఇక్కడ మనకి x1P అనేది మనకి ఇక్కడ ఎక్కడ తీసుకున్నామంటే మనం ఇక్కడ పైన x1, y1 అనుకుంటే కనుక ఆ పాయింట్ అనేది దేని మీద ఉంటుంది అంటే ఇక్కడ 5x1² + 5y1² -60x -26y -212 0 అంటే మనకి P అనే పాయింట్ మనకి ఇక్కడ పైన x, y తీసుకున్నాం కాబట్టి ఆ పాయింట్ అనేది మనకి ఎక్కడ ఉందంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ మీద ఉంది అని చెప్పి మనం ప్రూవ్ చేస్తాం. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ P ఏమవుతుందంటే ది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. Next, this is homework problem. If a point P is moving such that the length of the tangents drawn from P to the circles which are in the ratio 2:1, then show that the equation of the locus of P is same ఇందాక ప్రాబ్లం మోడల్లోనే చేయాలి. అయితే ఇక్కడ రేషియో అనేది 2:1 రేషియో ఇచ్చారు. అయితే ఇక్కడ P అనేది ఏమవుతుందంటే లోకస్ పాయింట్ అవుతుంది. ఈ పాయింట్ మనం x, yగా తీసుకున్నాము. దిస్ ఈజ్ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్. అలాగే దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్ ఈక్వేషను. అయితే మనకి P దగ్గర నుంచి ఏ యొక్క లెంత్ మనకి ఏం చేస్తాం ఇక్కడ √S11 అని చేస్తాం. అలాగే సెకండ్ సర్కిల్ యొక్క P దగ్గర నుంచి Bకి ఉన్న లెంత్ √S11 అని చేస్తాం. అయితే మనకి ఇది ఏ రేషియోతో ఉందంటే ఇక్కడ 2 అంటే PA/PB అనేది 2:1 రేషియోతో ఉంది. దీన్ని మనం అప్లై చేసినట్లయితే PA/PB ఏమవుతుందంటే ఇక్కడ 2/1 అవుతుంది. అంటే PA/PB కండిషన్ ఏమవుతుంది ఇక్కడ దీని కండిషన్ PA/PB = 2:1 అవుతుంది. సేమ్ ఇది ఇందాక మేము చేసిన ప్రాబ్లం మోడల్లోనే చేస్తే కనుక మనకి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P అనేది మనకి ఏం రావాలంటే ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసారు. మనకి రావాల్సిన ఆన్సర్ x² + y² - 2x - 12y + 8 0. అంటే మన ఈ సర్కిల్ మొత్తం ఈ సమ్ సొల్యూషన్ మనం మొత్తం సాల్వ్ చేసినట్లయితే కనుక దాని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ లోకస్ ఆఫ్ పాయింట్ అనేది దేని మీద ఉంటుందంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ మీద ఉంటుందని చెప్పి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, if a point P is moving such that the length of the tangents drawn from P to the circles x² + y² + 8x + 12y + 15 0 and
సర్కిల్ ఆర్ ఈక్వల్ అయితే దెన్ పాయింట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పి. అంటే ఇక్కడ ఇచ్చిన సర్కిల్స్ ఎలా ఇచ్చారంటే దిస్ ఈజ్ 2 సర్కిల్స్. పి అనేది ఏమవుతుంది అక్కడ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ అవుతుంది. అయితే పిఏ పీబీ అనేవి ఎలా ఉండాలంటే రెండు కూడా ఈక్వల్ లెంత్లో ఉండాలి. అంటే పీ దగ్గర నుంచి ఏకున్న లెంత్ అలాగే పీ దగ్గర నుంచి పీకి ఉన్న లెంత్ రెండు కూడా ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి అన్న. అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు కండిషన్ ఏమవుతుందంటే పీబీ అవుతుంది. అంటే ఈ లెంత్స్ అనేవి మనకి ఎలా ఉండాలంటే సర్కిల్ మీద పాయింట్ దగ్గర నుంచి ఈ సర్కిల్ యొక్క లెంత్ అంటే ఈ లైన్ యొక్క లెంత్ అనేది అలాగే పాయింట్ దగ్గర నుంచి సెకండ్ సర్కిల్ యొక్క లెంత్ అనేది రెండు ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి అని చెప్పి ఇచ్చారు కండిషన్. ఇక్కడ ఆర్ ఈక్వల్ అంటే పిఏ ఈజ్ ఈక్వల్ మనం ఏ కండిషన్ యూజ్ చేయాలంటే ఇక్కడ పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ యూజ్ చేయాలి. ద గివెన్ ఈక్వేషన్స్ అంటే సర్కిల్ ఈక్వేషన్స్ ఏమైతే ఇచ్చారో రాసుకున్నాము. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్. అయితే లెట్ పీ ఆఫ్ ఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆన్ ద లోకస్. అయితే పీ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది మనకి ఇక్కడ లోకస్ పాయింట్ అవుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్. లెట్ పిఏ కామా పీబీఆర్ ఏమవుతాయి అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ పీ టు ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఇక్కడ పీ అనేది ఏమవుతుందంటే పిఏ పీబీ అనేది ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ దగ్గర నుంచి సర్కిల్ ఫస్ట్ సర్కిల్ యొక్క లెంత్ అలాగే పాయింట్ దగ్గర నుంచి సెకండ్ సర్కిల్ యొక్క లెంత్ పీబీ దిగి తీసుకుంటే కనుక ఇక్కడ పిఏ పీబీఆర్ ఏమవుతాయి అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఆర్ ఈక్వల్ అన్నారు కాబట్టి ఇక్కడ పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ అని ప్రాసెస్ చేసినట్లయితే కనుక పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు పిఏ స్క్వేర్ అంటే మనకి ఏం తెలుసు అంటే అక్కడ లెంత్ రూట్ S11 తెలుసు. అలాగే పీబీ అంటే కనుక లెంత్ రూట్ S11 డాష్ అని తెలుసు. దీనికి మనం నొటేషన్ అప్లై చేసినట్లయితే కనుక x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c నొటేషన్ అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇక్కడ 8x1 12y1 అంటే ఫస్ట్ సర్కిల్ నుంచి మనం 2g 2f వాల్యూస్ని కంపేర్ చేస్తున్నాము. కంపేర్ చేసినట్లయితే కనుక ఇక్కడ 2g వాల్యూ 8 అవుతుంది. అలాగే సర్కిల్ యొక్క 2f వాల్యూ 12 అవుతుంది ప్లస్ c వాల్యూ 15 అవుతుంది. ఇది ఫస్ట్ సర్కిల్ నుంచి మనం జనరల్ ఈక్వేషన్ కంపేర్ చేసాము. అలాగే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 అంటే సెకండ్ సర్కిల్ దగ్గర నుంచి మనం జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక 2g 2f వాల్యూస్ వస్తాయి. అలాగే c వాల్యూ వస్తుంది. ఇక్కడ 2g వాల్యూ సెకండ్ సర్కిల్ యొక్క 2g వాల్యూ -4 అలాగే 2f వాల్యూ -6 అలాగే కాన్స్టెంట్ టర్మ్ -12 అవుతుంది. మనం దీనిలో x1 y1 సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి x1 స్క్వేర్ అంటే బోత్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ x1 స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. అలాగే y1 స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. అలాగే ఇక్కడ 8x1 ఇక్కడ -4x అంటే ఇది 3 టర్మ్స్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే -4x1 అనేది +4x1 అవుతుంది. అలాగే ఇక్కడ -6y1 ఉంది, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +6y1 అవుతుంది. అలాగే +15 -12 తీసుకొస్తే కనుక లెఫ్ట్ సైడ్కి +12 = 0 అవుతుంది. అదే 8x1 అంటే x1 కోఎఫిషియంట్స్ 8x1 + 4x1 12x1 అవుతుంది. అలాగే ఇక్కడ 12y1 + 6y1 అనేది 18y1 అవుతుంది. అలాగే ఇక్కడ +15 + 12 అంటే +27 = 0 అవుతుంది. దీనిలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ 3 టేబుల్ కామన్ తీసినట్లయితే కనుక 12లో 4 టైమ్స్ అంటే 4x1 అలాగే 3 టేబుల్ 18లో 6 టైమ్స్ అంటే 6y1 అలాగే 27 3 టేబుల్ 9 టైమ్స్ అంటే 27/3 అంటే ఇక్కడ 9 వస్తుంది =0 అవుతుంది. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ ఆఫ్ పీ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ x, y కాబట్టి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ 4x + 6y + 9 = 0 అవుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఈజ్ 4x + 6y + 9 = 0. అంటే ఈ పాయింట్ అనేది p ఆఫ్ x1, y1 అనేది ఈ లైన్ మీద ఉంటుందని చెప్పి చూపించాం కాబట్టి దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ పీ. నెక్స్ట్ క్లాస్లో మనము టాంజెంట్ లైన్ అంటే ఏంటి, నార్మల్ లైన్ అంటే ఏంటి, దాని మీద ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాము. థ్యాంక్ యూ.